శ్రీరాముని దయతో సీతారాముల గాథ వ్రాయదలచితి పద్యశ్రీరాజిల గురువులు మనసారందీవింప పలుకసాగితి ప్రణతుల్. ముందుగా పద్యభారతి వాట్సాప్ సమూహ వ్యవస్థాపకులైన శ్రీ చెదలవాడ లక్ష్మీ నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్సులు. శ్రీరామభక్తులారా, పద్యప్రియులారా, అందరికీ హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ సీతారామ కళ్యాణము అనే పద్య గ్రంథమును గురువుల ప్రోత్సాహంతో యథాశక్తి నేను రాయదలచినాను. శ్రీరాముడు ఇనకుల శ్రీరాముడు, సీతారాముడు, పితృవాక్యపాలన కళాశ్రీధాముడు, సుగుణాభిరాముడు నా ప్రయత్నాన్ని మెచ్చుకొని దయతో నన్ను పాలించవలని కోరుకుంటూ ఉన్నాను. శ్రీరామ, మాకందరికీ దైవానివి నీవే. ఆదర్శ మానవుడు నడవవలసిన బాటవు నీవే. నీ గాథను, నీ లీలను వ్రాయబూనిన నన్ను దయతో నీ దగ్గరకు చేర్చుకోవయ్యా అని విన్నవించుకుంటూ మొదటి పద్యమును ఇలా సమర్పించుకుంటూ ఉన్నాను. శ్రీరామా పితృవాక్యపాలన కళాశ్రీధామా సన్మానుషాధ్వా రామా సుగుణాభిరామా వర సీతారామ కళ్యాణమన్బేరన్ కావ్యము వ్రాయబోనితి. వర సీతారామ కళ్యాణమన్బేరన్ కావ్యము వ్రాయబోనితి. ఇదే నీ గాథ, నీ లీల, నించెరన్ గోరితి దైవమా. ఇనకుల శ్రీరామ పాలింపుమా. నించెరన్ గోరితి దైవమా, ఇనకుల శ్రీరామ పాలింపుమా. కలము మరియు గళము కోట రాజశేఖర్, నెల్లూరు.